అయితే ఈ అమ్మాయి ఇడ్లీలు అమ్మే వీడియోను ఓ రోజు అనుకోకుండా భారత్లో అత్యంత ధనవంతులైన పారిశ్రామికవేత్తల్లో ఒకరైన ఆనంద్ మహీంద్రా కూడా చూశారు. చూసి అలాగే అందరిలాగా ఉండిపోలేదు, ఆమెకు ఏం కావాలో ప్లాన్ చేయండి అని తన టీంకు చెప్పాడు. ఈలోపు అక్కడి స్థానిక గ్యాస్ డీలర్ ఎవరో ఆమెకు ఒక గ్యాస్ స్టవ్, సిలిండరు ఇచ్చాడు అని తెలిసింది. ఈ వయసులో పొగ నడుమ ఆమె కట్టెల పొయ్యి మీద ఇడ్లీలు పోయటం తప్పించటానికి, ఆమె స్పిరిట్ కు జేజేలు పలకటానికి ఆనంద్ మహేంద్రుడు ఏం చేశాడు? ఆమెను మరిచిపోలేదు. ఇన్ఫ్రా వ్యవహారాలు చూసే ఒక విభాగం ఉంది తన కంపెనీకి. వెళ్లారు, కొన్ని స్థలాలు వెతికారు, అక్కడే ఉన్న ఆ స్థలాన్నే కొన్నారు. ఆమె పేరిట రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది కొన్నాళ్ల క్రితం. అక్కడ ఆమె అవసరాల మేరకు హోటల్ కమ్ రెసిడెన్స్ కట్టేయడానికి రెడీ అయిపోయారు. దాన్నే మళ్లీ ట్వీట్ చేసి నేను మర్చిపోలేదండోయ్ అని నెటిజన్లకు గుర్తు చేశాడు. ఓ ఇల్లు కట్టేశారు. అమ్మల దినోత్సవం సందర్భంగా హోటల్ కమ్ రెసిడెన్స్ ని ఆమెకు అప్పగించారు. ఆమె ఇడ్లీ అమ్మకాలకు ఉపయోగపడేలా మంచి కిచెన్ కూడా కట్టారు. సో ఇది నిర్మాణాత్మక సాయం అంటే. అఫ్కోర్స్ ఒక్క ఆనంద్ మహీంద్రా అందరినీ ఇలాగే అవసరాలున్న కోట్ల మందిని ఉద్ధరించకపోవచ్చు, కానీ తను స్పందించిన తీరు అభినందనీయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చెయ్యి చూసి సంక్రాంతి వరకు ఉచితంగా జ్యోతిషం చెప్పబడును. ఈ కింది నెంబర్ను సంప్రదించండి.